వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మేరకు దాడులు. పహల్గామ్లో జరిగిన దాడికి నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ శాసనసభ్యులు గుచ్చుల రామకృష్ణారెడ్డి నిరసన తెలిపారు. తిరుమలలో టీటీడీ ఈవో శ్యామలరావు తనిఖీలు. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టవద్దు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్. పాకిస్తాన్లో ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాల ఫోటోలను విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదార్ఖని అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా చిన్నారి చిట్టేటి మోక్ష్ అర్విక్ రెడ్డి జన్మదినం సందర్భంగా చిన్నారి యొక్క నానమ్మ, తాతయ్య సునీత, శ్రీనివాస్ రెడ్డి తల్లిదండ్రులు విక్రమ్ రెడ్డి, సౌమ్య దంపతుల అమ్మ పరివార్ నిర్వహించే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 5 నిరుపేద కుటుంబాలకు నెలకి సరిపడా నిత్యావసర సరుకులు 26 కిలోల బియ్యం బ్యాగ్ను ఒక్కొక్కరికి సుమారు 2,500 రూపాయల సామాగ్రిని గోదార్ఖని విఠల్ నగర్లో గల అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవ సంస్థ కార్యాలయంలో అందజేశారు. అదేవిధంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వహించే నిత్య అన్నదాన సేవ కార్యక్రమాలకు వారి వంతు సహాయంగా 50 కిలోల రైస్ బ్యాగ్ను కిరాణా సామాగ్రిని అందజేశారు. ప్రమాదాల నివారణకై రోడ్డు భద్రత కొరకు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన సింగ్ రాష్ట్రకురు అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో ద్విచక్ర వాహనదారులకు ఎస్బీఐ సహకారంతో హెల్మెట్లను పంపించేశారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల ద్వారా వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారని, వాటి నివారణకు హెల్మెట్ల వినియోగం తప్పనిసరి అని అన్నారు. అనంతరం రామగుండం డీసీపీ రాజ్ మాట్లాడుతూ ఆదేశం మేరకు దాతల సహాయం వాహనదారులు హెల్మెట్లు పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని 500 మందికి హెల్మెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఆహ్వానిస్తున్నాము. ట్రాఫిక్ ఏసీ సార్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నాం. ట్రాఫిక్ సిఐ సార్ని ఎమ్మెల్యే గారి సందర్భంగా సన్మానిస్తున్నారు. ట్రాఫిక్ ఎస్ఐ సంతోష్ గారిని ఎమ్మెల్యే గారు సార్లతో సన్మానిస్తున్నారు. అందరూ సపోర్ట్ కొట్టాలి. ప్లీజ్ ఎంకరేజ్. గజేందర్ సార్ మీరు కొంచెం గారు ఎస్పీ గారు అమిత్ షా గారు ఆధ్వర్యంలో ఎన్నో ప్రోగ్రామ్స్ కొత్తగా చాలా ప్రతి ఒక్కరికి వచ్చిన బృందం వాళ్లకు ట్రాఫిక్ సిబ్బందికి మరియు మన ఆటో డ్రైవర్ అండ్ మన
ప్రమాణాలు పెరిగిపోయి ప్రతి ఇంట్లో మన పిల్లలకు కూడా మోటార్ సైకిల్ కొనిచ్చారు. కానీ మోటార్ సైకిల్తో పాటు 2 హెల్మెట్లు కొనిపించాల్సిన బాధ్యత ఉన్నది. నడిపేటోడు వెనుక కూర్చున్నోనికి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. లేకపోతే నేను చెప్తా ఉన్నా, ప్రజలు తిట్టుకుంటారు కావచ్చు నా మెసేజ్ చూసి, అపోజిషన్ ఉన్నా మాట్లాడతారు కావచ్చు, శాసనసభ్యుడే ఫైన్ వేయమని చెప్పి. కానీ నేను చెప్తా ఉన్నా, మీ ప్రాణాల కంటే ఫైన్ తక్కువ కాదు, దానికి ప్రాణం కంటే విలువ దేనికి లేదు. కాబట్టి ట్రాఫిక్ వాళ్ళని నేను కొడుతున్నా, ఏసీపీ గారిని కొడుతున్నా, డీసీపీ గారిని కొడుతున్నా, హెల్మెట్ ఎవరు పెట్టుకోకపోతే వాళ్ళకు భారీ ఫైన్ వేయండి. మళ్ళీ బయట బండి తీయాలంటే ఆరున్న మిత్రులే రాత్రిపూట వస్తూ ఆగిన లారీ గుద్దుకుంటే తలకి చచ్చిపోయారు. తలకాయకి తలిగి హెల్మెట్ లేక చచ్చిపోయారు. హెల్మెట్లు ఉంటే ఏం కాకపోయారు. దయచేసి హెల్మెట్లు ధరించండి. సింగరేణి యజమాని అని కూడా కోరుతున్నా, ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడికి 1000 రూపాయల జీతాలు ఉన్నాయి, కొనుక్కునే అవకాశం ఉంది. కానీ కొనుక్కోలేరు కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటూనే ఏదైనా ఒక అవార్డో లేకుంటే రివార్డో లేకుంటే మంచిగా హెల్మెట్ అలా కొనియారని చెప్తాను. అది పెట్టుకోకపోతే మాస్టర్ లాగా ఏమనే విషయాన్ని అయినా చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాను. మనకు రోడ్డుపై 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ మనం వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు కాకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా పోతుంటారు. ఆ విధంగా మనకు యాక్సిడెంట్లు అయ్యి ఎక్కువ మంది చనిపోవడాలు, తర్వాత వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోవడము, ఆ విధంగా నష్టపోతున్నారు. దీన్ని నివారించాలని, ఈ యాక్సిడెంట్లు దాన్ని తగ్గించాలని మా పోలీసు ఉన్నతాధికారుల ఉత్తర్వు ప్రకారంగా మేము ఆ యాక్సిడెంట్లను తగ్గించాలని, వాళ్ళు చనిపోతే వాళ్ళు ఏదన్నా అంగవైకల్యం అనుభవిస్తే వాళ్ళకి ఎన్ని అనర్థాలు ఉన్నాయనే దానిని ప్రజలలో అవగాహన చేసి ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలను నడపాలని, ఆ విధంగా చేస్తూ ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల మరణాల రేటును తగ్గించాలని మా పై అధికారుల ఉత్తర్వును పాటిస్తూ ఇది ప్రజలలోకి తెచ్చి ప్రజలలో ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించి డెత్ రేట్ తగ్గించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ప్రోగ్రాం కండక్ట్ చేశాం. ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక బ్రీఫింగ్ కల్నల్ సోఫియా కురేషి మాట్లాడుతూ భారత సాయుధ దళాలు 2025 మే 6-7 రాత్రి తెల్లవారుజామున 1:05 నుండి 1:30 మధ్యలో ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని అన్నారు. सुप्रभात देवियों और सज्जनों, मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, इंडोक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे, जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर POJK दोनों में फैले हैं। Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan occupied Jammu and Kashmir areas. Some of the well-known training camps are located, as you can see on the screen. They are distributed from Savai Nala in the north, counting to approximately 21, ending at Bhagalpur to the south. इन लक्ष्यों का चयन विश्वसनीय इंटेलिजेंस सूचनाओं के आधार पर हुआ
ताकि आतंक गतिविधियों की रीढ़ तोड़ी जा सके और यह खास ध्यान दिया गया कि निर्दोष नागरिकों और सिविलियन इंस्टॉलेशन को नुकसान न पहुंचे। The selection of these targets for Operation Sindoor was based on credible intelligence inputs and role of these facilities in perpetrating the terror activities. The locations were so selected to avoid damage to civilian infrastructures and loss of any civilian lives. This was done with due diligence, and the camps selected for targeting and their engagement will now be shown to you one by one. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను స్వాగతిస్తున్నాను. పహల్గామ్లో సామాన్య ప్రజలపైన ఉగ్రదాడులు చేసిన దాడికి, పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపైన భారత సైన్యం చేసిన దాడిని అభినందిస్తున్నాను. ఇలాంటి సమయంలో పార్టీలకు అతీతంగా మన ఐక్యతను చాటాల్సిన అవసరం ఉంది. భారత సైన్యానికి మనమంతా అండగా నిలబడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. టూరిస్టుల పైన చేసినటువంటి అటాక్ అయినా, అంతకుముందు పుల్వామాలో చేసినటువంటి అటాక్ అయినా, వీటన్నిటికీ కూడా ఒక మంచి జవాబు ఇచ్చినందుకు భారత సైన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మనం పార్టీలకు అతీతంగా దేశం యొక్క ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరం కూడా భారత సైన్యానికి అండగా నిలబడాలి, వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి, వారి కుటుంబాలకు అండగా నిలబడాలి. అట్ ద సేమ్ టైం మొన్న టెర్రర్ అటాక్లో చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ దేశమంతా మీతో ఉందని మరొకసారి చెప్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై స్పందించిన ట్రంప్, ఉద్రిక్తతలు ఇరు దేశాలు తగ్గించుకోవాలి. ఇరు దేశాల మధ్య పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. భారత్ పాక్లు దశాబ్దాలుగా గొడవలు పడుతున్నారు. రెండు శక్తివంతమైన దేశాలు రోడ్లపైకి వచ్చి ఘర్షణ పడాలని ఎవరు కోరుకోరు. ప్రపంచానికి శాంతి కావాలి, ఘర్షణలు వద్దు అని ట్రంప్ అన్నారు. Any questions for Steve? No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. Any questions for Steve? No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. కాలువల మరమ్మతుల పనులు తొలకనారి నాటికి పూర్తి చేయాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. దెందులూరులో 77.45 లక్షల వ్యయంతో చేపట్టిన సీతంపేట కాల్వ సైఫన్ మరమ్మతు పనులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి బుధవారం ఎంపీ పుట్ట మహేష్ శంకుస్థాపన చేశారు. కాల్వల వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడారు. ఎక్కడికి పోయినా కూడా దిందలూరులో ఎక్కడికి పోయినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముందు ఉంటుంది. నేను మొన్న కూడా రోడ్లు ఓపెనింగ్ అప్పుడు కూడా చెప్పాను, వేరే కాన్స్టిట్యున్సీలతో పోల్చుకుంటే మన దిందలూరులో అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారిని కంపల్సరీ చాలా కష్టపడి అన్నీ కూడా లైనప్ చేసుకొని అన్నీ కూడా పనులన్నీ కూడా ముందు తీసుకొని వెళ్తున్నారు. అలాగే ఇవాళ దిందలూరు ప్రజలందరూ కూడా ఎక్కడికి పోయినా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కానీ ఎమ్మెల్యే గారు చేసే పనులకైనా కానీ ఆయన అవైలబిలిటీకైనా కానీ ఆయన కష్టపడి వాళ్ళందరికీ ఉండే సమస్యలు, ఈవెన్ చిన్న రైతుకు కూడా ఏదైనా సమస్య ఉందంటే అరే నేను ఉన్న పద అని పిలుచుకొని పనిచేసే నాయకుడు. ఇవాళ ఆ నాయకుడితో మేమందరం పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని మీ అందరికీ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం.
ముగిసిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ ప్రధాని మోడీ నివాసంలో జరిగిన సమావేశం సుమారు గంట పాటు కొనసాగిన సిసిఎస్ సమావేశం ఆపరేషన్ సింధూర్పై ప్రధానికి వివరించిన అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై చర్చ మే 20న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా మార్చాలన్న ప్రయత్నాలను తిప్పికొడదామని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గోదార్ఖని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు ప్రైవేటీకరణ జరగడంతో పాటుగా 100% ఫారిన్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటుగా ప్రైవేట్ కంపెనీలకి రెడ్ కార్పెట్ వేస్తున్నటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉన్నది. మల్టీనేషనల్ కంపెనీస్కి అంతా ఆహ్వానం పలుకుతూ ఉన్నది. ఈరోజు స్వదేశీ పేరుతో చెప్తున్నటువంటి బీజేపీ విదేశీ పెట్టుబడిదారులకు ఆహ్వానాలు పలుకుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు బడా పారిశ్రామికవేత్తలకైతేంది పెట్టుబడిదారులకైతేంది అనుకూలంగా కూడా భారతదేశంలో పరిస్థితులను కల్పించి వాళ్ళను ఆహ్వానిస్తున్నటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు 29 కార్మిక చట్టాలు ఏదైతే కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి కొంత మేరకు ఉన్నటువంటి చట్టాలని ఈరోజు వాటిని 4 కోడ్లుగా చేసి కార్మిక వర్గానికి ఇబ్బంది కలిగించడం అయితేంది, యూనియన్ విధానాలకు కూడా ఇబ్బంది కలిగించేటువంటి విధానంతో పాటుగా ఈరోజు గతంలో చూసినట్లయితే 100 మంది కంటే తక్కువ ఉన్నటువంటి కంపెనీలో మాత్రమే హైర్ అండ్ ఫైర్ విధానం అమలు జరుగుతున్నది మనం చూసాం. అంటే కార్మికుల్ని తొలగించడం కానీ కార్మికుల్ని అపాయింట్ చేసుకోవడం కానీ తక్కువ 100 మంది కంటే తక్కువ ఉన్నటువంటి కంపెనీల్లో చేసేటువంటి విధానాన్ని ఈరోజు 300 మంది ఉన్నా సరే ఆ కంపెనీ యజమానికి ఎప్పుడైనా కార్మికుల్ని తొలగించుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి చట్టాలు అయితేంది. యూనియన్ నాయకులకు కూడా పనిచేసేటువంటి కార్మికుడే పనిచేసేటువంటి వర్కరే ఆ యూనియన్లో నాయకత్వం వహించాలి అనేటువంటిది అయితేంది. యూనియన్ ఫామ్ చేయాలన్నా యూనియన్కి సంబంధించిన కార్యక్రమాలు జరిపేటువంటి విధానాలపైన కూడా అనేక నిబంధనలు విధిస్తున్నటువంటి 4 కోడ్లని రద్దు చేయాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతున్నది. దీన్ని మనం విజయవంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే కార్మికునికి భద్రత అనేటువంటిది ఉద్యోగ భద్రత అనేటువంటిది లేకుండా పోతుంది అనేటువంటిది. ఎందుకంటే గతంలో చూసాం అందరికీ పెన్షన్ విధానం ఉన్నటువంటిది ఈరోజు పెన్షన్ విధానమే లేదు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఎవరికి కూడా 2004 తర్వాత అపాయింట్ అయినటువంటి ఉద్యోగస్తులకు కార్మికులకు ఎవరికి కూడా పెన్షన్ విధానం లేదు. ఈరోజు మన సింగరేణిలో కానీ ఎన్టీపీసీలో కార్మికులకు జీతాలు కూడా మినిమంగా 26,000 ఇవ్వాలి అనేటువంటి దాన్ని కూడా ఇవ్వకపోవడం వలన కూడా అదొక డిమాండ్గా కూడా చేర్చడం జరిగింది. దీంతో పాటుగా ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి విషయాలు చూసినట్లయితే ఈరోజు 250 గజాల స్థలం ఇంటి నిర్మాణం కోసం ఇస్తూనే 30 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని లేదా వడ్డీని తిరిగి చెల్లించేటువంటి విధానాన్ని కొనసాగించాలి అనేటువంటి మరొక డిమాండ్ని కూడా చేర్చడం జరిగింది. దీంతో పాటుగా ఈరోజు ప్రభుత్వం అంటే జెన్కో కానీ ట్రాన్స్కో లాంటి వాళ్ళు లేదా మనం పవర్ ద్వారా కానీ కోల్ ద్వారా ఇచ్చేటువంటి 40,000 కోట్ల రూపాయల డ్యూస్ను ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేయడం జరిగింది. వెంటనే చెల్లించాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 25-26,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి దాన్ని ఆ రోజు గగ్గోలు పెట్టినటువంటి వాళ్ళు ఈరోజు మరి ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 15 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు బకాయిలు పడినాయి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంతవరకు ఆ రోజు 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి డ్యూస్ అప్పటికే 5,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం వచ్చేటి వరకు ఉన్నటువంటి డ్యూస్ను కలుపుకొని 26,000 కోట్లు ఉంటే
ఈరోజు 40,000 కోట్లు వచ్చినాయి అంటే దాదాపుగా నెలకొక కోటి రూపాయల అదనంగా మనకు చెల్లించాల్సినట్టు 1,000 కోట్ల రూపాయల అదనంగా ఈరోజు బకాయిలు పడుతున్నాయి. కాబట్టి ఈ బకాయిల్ని వెంటనే చెల్లించాలి అనేటువంటిది మరొక డిమాండ్ తోటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఏదో అంటారు కదా, కొండె నాలుకకు మంది ఎత్తే ఉన్నె నాలుక పోయింది అన్నట్టుగా గతంలో విజిలెన్స్ కేసులు అనేటివి ఎవరైనా కాంప్లైంట్ వచ్చినట్లయితే కానీ లేదా ఏమన్నా లీగల్గా ప్రాబ్లం ఉన్నట్లయితే కానీ విజిలెన్స్ కేసులు రెఫర్ చేయబడేది. కానీ ఈ మధ్య ఇచ్చినటువంటి సర్క్యులరు 35 నుంచి 40 ఏళ్ళకు పెంచుతున్నామనేటువంటి. నేను ఇంటికి తిరిగి రావడానికి సహాయపడిన కేటీఆర్కు జాన్సన్స్ నాయక్కు ధన్యవాదాలు. డబ్బులు లేవు, తిరిగి ఇంటికి వస్తానని అనుకోలేదు. 6 సంవత్సరాల క్రింద పనికి కోసం పోయా, అక్కడ మోసపోయి కరోనా వల్ల చిక్కుపడిపోయా అని రెడ్డి నాయక్ అన్నారు. 3 రోజులు అవుతుందా? 3 రోజులు నాకు శనివారం రోజు తెలిసింది. నాకు అంతే శనివారం రోజు తెలిసే గిట్లా ఆరుమూరులో గిట్లా యాక్సిడెంట్ అయింది గిట్లా అని చెప్పినారు అంతే. తర్వాత నేను వచ్చి ఫోన్ చేసిన, ఇంటికి ఫోన్ చేస్తే తర్వాత చెప్పిండు గిట్లా సంగతి మరి జాన్సన్ నాయక్ సార్ గిట్లా చెప్తుండ్రు, కేటీఆర్ సార్ గిట్లా చెప్తున్నారు అంటే సరే మరి డబ్బులు పంపిర్రి, 1,20,000 రూపాయలు పంపించారు. అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండే? ఇప్పుడు తెలిసినప్పుడు మీరు మీ పిల్లల్ని చూడాలనే ఆవేదన మీకు ఉంటుంది. ఆ టైంలో మీరు రావడానికి పరిస్థితులు ఎలా ఉండే? అక్కడ ఆర్డర్ లేకుండా, మంచిగా లేకుండే, డబ్బులు 1 రూపాయి లేకుండే అన్న, 1 రూపాయి లేకుండే డబ్బులు. ఈ సార్ దయ వల్ల నాకు కొంచెం అసలు వస్తా అనుకున్నారా ఇండియా? లేదు ఇప్పుడు అవుట్ లేదు, ఏం లేదు ఇప్పుడు అసలు వస్తా అనుకోలేదు అసలు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్కడ? 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు రాలేకపోయారు మీరు? లాక్డౌన్ లో 3 సంవత్సరం అప్పుడే గడిపోయింది. 3 సంవత్సరమే పని చేసింది అంతే. మళ్ళీ ఇది ఒకటి వచ్చింది. టెన్షన్ ఎల్ల మొత్తం టెన్షనే. కొంచెం సార్ వాళ్ళు హెల్ప్ చేయగానే కొంచెం ఇది అయిపోయింది. ఎవరు హెల్ప్ చేశారు? జాన్సన్ సార్, కేటీఆర్ సార్ వాళ్ళు హెల్ప్ చేస్తేనే కొద్దిగా వచ్చింది. అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి హెల్ప్ ఏమన్నా హెల్ప్ చేసిందా మీకు? ఏం లేదు ప్రభుత్వం ఏమీ హెల్ప్ చేయలేదు. దానివల్ల ఇక్కడికి రాగలిగారు. ఏం చెప్పాలనుకుంటారు ఈ సందర్భంగా కేటీఆర్ గారు? దండం ఇక నమస్కారం చెప్పాలంతే, ఏం లేదు. ఇక కేటీఆర్ సార్కు జాన్సన్ నాయకు కొంచెం నమస్కారం చెప్పాలంతే. తిరుమలలో టీటీడీ ఈవో శ్యామలరావు తనిఖీలు. శ్రీవారి దర్శనానికి టికెట్ల విషయంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామన్న ఈవో దీనిపై పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపిన ఈవో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే భక్తులకి 3,000 నుంచి 4,000 టికెట్లు ఇస్తున్నాము. ఇక్కడ భక్తులు టికెట్లు పొందడానికి ఒక్కొక్కసారి రష్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఆటోల దగ్గర నుంచి కోఆపరేషన్ లేదు, కొంత ఎక్స్ప్లాయిటేషన్ కూడా చేస్తున్నారు అనేది మీడియాలో అది చూసాము. మేము కూడా వచ్చి అబ్జర్వ్ చేసాము. అది పోలీసు విభాగం నుంచి ఆ విషయాల్లో చూస్తున్నారు. ఇంకేమన్నా పర్మనెంట్గా ఏమన్నా దీనికి ఏమైనా చేయొచ్చా అనేది పరిశీలిస్తున్నాము. దీనికి వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, వేరే విధంగా ఏ విధంగా చేస్తే భక్తులకు ఉన్న ఇబ్బందులు ఎలా తొలుగుతాయి అనేది చూస్తున్నాం. బస్సులు ఏమన్నా పెంచడానికి అవకాశం ఉందా, ఉచిత బస్సులు నుంచి కౌంటర్లు ఏమన్నా పెంచడమా, వేరే చోట పెట్టడమా, ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాం. కుక్కలు అరిచినట్లు సోషల్ మీడియాలో ఎవరు అరవద్దు. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దు. ముఖ్యంగా సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దు. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. Anti-national rhetoric happens on social media. Make sure you give a counter attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments, and also please make sure we'll file cases on them, and also have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. You don't know the ABC of how to safeguard the borders of this nation. You never know.
So, as the dogs are barking right now, simply don't bark on social media. Anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please. This is what our request to you all. And also... మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.